పలువురు రాజకీయ సినీ ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఏపీ మంత్రులు వసంత్ శెట్టి సుభాష్, ఆనం రామనారాయణ రెడ్డి, యాక్టర్ అజయ్ రత్నం, కన్నడ హీరోయిన్ రచితా రాములు వేరువేరుగా మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో తిరుమల వెంకన్నని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈరోజు గురువారం స్వామివారి నేత్ర దర్శనం చేసుకోవడం జరిగింది. ఇది మా జీవితంలో మరోలేనటువంటి ఒక మహత్తరమైనటువంటి దినం. స్వామివారి ఆశీస్సులు, ఆయన తేజస్సుని వారి నేత్రాల ద్వారా వాళ్ళ సకల జనులకి అందించేటువంటి రోజు ఈరోజు మాకు ఆ భాగ్యం కలిగింది. అలాగే గతంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, అనేక వివాదాలు తలెత్తినటువంటి ఈ తిరుమలలో ఏ వివాదం లేకుండా సామాన్య భక్తులకి ప్రాధాన్యతనిస్తూ ఎక్కువ స్వామివారి దర్శన భాగ్యం ప్రతి ఒక్కరికి కలిగే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రసాదాలలో ఇవాళ ఉన్నత శ్రేణి కనబడుతూ ఉంది. అన్ని ప్రసాదాలు కూడా వచ్చిన వాళ్ళందరూ తిని చూసి బాగున్నాయి, మంచి ప్రసాదాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గం బాగా పనిచేస్తుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి కంప్లైంట్ బుక్ లో కూడా చూడడం జరిగింది. గతంలో కంప్లైంట్ బుక్ అనేది ఇక్కడ కనపడేది కాదు. ఇప్పుడు కంప్లైంట్ బుక్ చూస్తే వచ్చిన వాళ్ళు ఎవరికి వాళ్ళుగా, అందులో అడ్వకేట్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు, ఇలా అనేక వర్గాల ప్రజలు అక్కడ జరిగినటువంటి దర్శనం కానీ ప్రసాదాల విషయంలో కానీ బాగున్నాయి అనేటువంటి మాట వాళ్ళు ఆ కంప్లైంట్ బుక్లో రాయడం జరిగింది. కాబట్టి ఇంప్రూవ్ అవుతూ ఉంది. ఇంకా కూడా బాగా జరగాలనేటువంటిది మా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆపేక్ష, అభిలాష. అవన్నీ నెరవేర్చే విధంగా పాలకవర్గం కానీ, దేవాదాయ శాఖ కానీ, ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో పనిచేస్తుందనేటువంటి విశ్వాసం, నమ్మకం మాకుంది. మేము అదే దీక్షతో, సంకల్పంతో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానాన్ని నడిపించడమే లక్ష్యంగా ఈ రాష్ట్రంలో సర్వజనానికి సకల సుభిక్షాలను జరిగే విధంగా ఆ స్వామి ఆశీస్సులు అందాలని చెప్పి కోరుకుంటూ, ఈ నెల కార్తీక మాసం రోజున నా జీవితంలో తొలిసారి మరి శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. అదేగాక కార్తీక మాసంలో నేత్ర దర్శనం అనేది చేసుకోవటం ఎన్నో జన్మల సుకృతం. ఈ రోజున మా మంత్రి గారు రామనారాయణ రెడ్డి గారు ఆయన వెంట వెళ్ళటం కూడా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఏదేమన్నప్పటికీ ఈ యొక్క ప్రసాదాలు తింటుంటే అర్థమవుతూ ఉంది ఎంత నాణ్యత పెరిగిందని. మరి ఇలా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, మా మంత్రి గారి ఆధ్వర్యంలో మరింత, ఎందుకంటే కంప్లైంట్ బుక్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా పాజిటివ్గా స్పందించడం, మరి నిజంగా తింటున్నప్పుడు కూడా ఏదో అమృతాన్ని తింటున్నట్టు తలపించడం. ఏదేమన్నప్పటికీ ఈ సరైన గాడిలో పడి ప్రసాదం కానీ ఇక్కడ పద్ధతులు కానీ అన్నీ పడ్డాయి. చాలా సంతోషం. అలాగే జీవితాంతకాలం నేను అదృష్టవంతుడిగా భావిస్తాను ఈరోజు నేత్ర దర్శనం అది కార్తీక మాసంలో జరుపుకోవడం.